ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీజేపీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో సిపిఐ ఇండియా కూటమిలో కొనసాగుతుందని, దేశంలో మళ్లీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాపాలనను కూలీ చేసే ప్రమాదం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నాడు హుస్నాబాద్ మండల కేంద్రంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఖచ్చితంగా ఓడించాలని చాడ వెంకటరెడ్డి ప్రజలందరినీ కోరారు. నాడు ప్రజాసేవకులే ప్రజానాయకులు అయ్యేవారని, కానీ ఇప్పుడు నేరస్తులు, డబ్బున్న వాళ్లు ప్రజానాయకులుగా మారుతున్నారని, చట్టసభల్లో సగం మందికి పైగా నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వ్యక్తి స్వేచ్ఛ హరించబడిందని, ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడే రోజులు వచ్చాయన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనీష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి, కాల్వల ఎల్లయ్య పాల్గొన్నారు. ఒళ్ళివేమో అక్కడ కొండపోషమ్మకు అటు రిజర్వాయర్ కడతాం, కాలువలు తవ్వుతాం. మలన్న సాగర్కు రిజర్వాయర్ కడతా అంటాం, కాలువలు తవ్వుతాం. రంగనాయక సాగర్ అది కడతాం, కాలువలు తవ్వుతాం. గౌరేలికి ఎందుకు తవ్వలేదు కాలువలు? ఇటు కింది భాగాలు పై భాగాలు నీళ్ళు కాలువలు రాగా చూసుకున్నది అన్ని పంటలు ఇది చూసింది. అందుకనే ఉత్తమ్ రెడ్డి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇవాళ పార్టీలు కాదు, ఇక్కడ సమస్యలు ముఖ్యం. ఇండియా కూడా ఉన్నాం, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కూడా ఉన్నాం. ఒక సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం. కానీ రెండు సవాళ్ళు ఉంది. మనం చూస్తూ ఉన్నాం, 52 నుంచి 72 దాకా ప్రజాసేవకులే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలుగా వెళ్ళి 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరకుంటారో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పాఠశాలలు, పెద్దలు లేకుంటే కార్పొరేషన్. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసినా తలడము వెలిగిలు తీసుకెళ్తా 72 లక్షల కోట్లు ఉన్నాయి, అందరికి మంచుతా అన్నాయని ఏం చేసినాడు? ఒక్క పైసలు ఎందుకు తీసుకురాలి? ఎందుకు ఫెయిల్ అయ్యింది? గత ప్రారంభం ఫెయిల్ అయింది. నువ్వేం చేసినావు? మరి సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? ధన్మన్ ఖాతా మరి ఏమైంది? అని ఖాతా అడగదు. తర్వాత ధరలు ఇట్లా పెరిగిపోయినాయి, మడుతున్నాయి కదా. అలాగే కార్పొరేట్ సంస్థల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి, అంజనీర్ తోకలాగా పెరిగిపోయింది. మరి పేదవారి బతికెట్లున్నది? బతుకుతాడు, నేను బతకట్లేదని చెప్పలేదు, కానీ ఎప్పటికప్పటికే ఇవాళకి మరి పేదరికం పోలేదు. డాక్టర్ కొనసాగుతుంది. ఎన్నికల వాడి వేడి పెరుగుతుంది. ఎండలంతా వేడిగా ఉండేది, ఈ ఎన్నికల వేడి కూడా దగ్గర ఎంపీల దగ్గర ఉండి పనిచేసినారు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరకుంటారో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పాఠశాలలు, పెద్దలు లేకుంటే కార్పొరేషన్ రాజకీయాలు వచ్చారు. దానికి సగం మంది నేరం చరిత్ర కలిగిన వాళ్ళే ఇవాళ ఎంపీలు నిలబడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే రాజ్యాంగం పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజల చేత ప్రభుల కొరకు ఎన్నికలు అవుతాం. అందుకని ఇవాళ
వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారెడి, మైమర్పించే విధానాలు, వీటితోటి ప్రజలు తాత్కాలిక భ్రమలో పోతున్నారు. శాస్త్రంగా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం కోరుకోవట్లేదు. ఈ దుస్తులు వచ్చేసింది. మరి మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసిన తలడపు వెలిగిలో తీసుకెళ్తా 72 లక్షల కోట్లు ఉన్నాయి, అందరికి మంచుతా అన్నాయని ఏం చేసినాడు? ఒక్క పైసా ఎందుకు తీసుకురాలి? ఎందుకు ఫెయిల్ అయ్యి? గత ప్రారంభం ఫెయిల్ అయ్యి నువ్వేం చేసినావు? మరి సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? ధన్మన్ ఖాతా మరి ఏమైంది? అది ఖాతా అడగదు. తర్వాత ధరలు ఎట్లా పెరిగిపోయినాయి, మడుతున్నాయి కదా. అలాగే కార్పొరేట్ సంస్థల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి, అంజనీర్ తోకలాగా పెరిగిపోయింది. మరి పేదవాడి బతికెట్లున్నది? బతుకుతాడు, నేను బతకట్లేదని చెప్పలేదు, కానీ ఎప్పటికీ ఉన్మాదం, హిందుత్వం లేదా రాజ్యాంగం మార్చేస్తాం. ఇక రాజ్యాంగం మార్చేస్తామంటే కథ విషయం. రాజ్యాంగం మార్చడానికి ఇంకేముండదు, ఈ హక్కులు ఉండవు, ఎవరిని మాట్లాడేది ఉండదు. ఈ అధ్యక్ష తరాపాలనమవుతాం అనే దశలన్నీ చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఇలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం. మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావులందరిలో కూడా. ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకం. మునుగోడులో మేము దాన్ని బ్రేక్ వేయగలిగినాం. వామపక్షాలు బీఆర్ఎస్ దాన్ని నిలుపుకొని అహంభూతంగా వివరించి పోయి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పాలన సాగిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఓ రకంగా మాట తప్పాడు. వామపక్షాలను మోసం చేశాడు వాజ్పేయి పార్టీ. అందుకని ఆయన అనుభవిస్తున్నాడు. వామపక్షాలకు మోసం చేసిన వాడు ఎవడు బాగున్నాడు. ఇది మాత్రం వాస్తవం, ఇది గుర్తించాలి. తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే నైజాం నుంచి కూడా భూముల సమస్య. గతంలో జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు, వతందారులు వీళ్ళు చేతులకు ఉండేది. దేశముఖులు ఓవడికి 4,000, 5,000, 10,000 ఎకరాలు అట్లా హద్దులు లేవు. వాటి హద్దులు పెట్టిన ఆయన అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అరనిరోధనే అసెంబ్లీ రికార్డు చూపిస్తాం. మేము తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ ఆయన కొత్త చట్టం తెచ్చినప్పుడు కూడా చేస్తా అన్నాడు సమగ్ర సర్వే నెంబర్ వాళ్ళు లేదు. అందుకని ఈ రకంగా అంతా మోసం ఇస్తుంది. మరి ఇప్పుడు చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కట్టావు, దేశకు బచావు, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ ఈ విధానాలతో వాళ్ళ ఇండియా కుటుంబంలో ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చిన చెప్తున్న ఒక కాస్ట్ ఇవాళ ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి. కాబట్టి మద్దతిస్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు తీసుకొని అన్నింటినీ ఇచ్చాం. కానీ ఒక్క సీటు ఇచ్చినాం అనేటువంటిది అవుతుంది. ఒక సీటు గెలిపించినాం అనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని మనం గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. కానీ ఇవాళ మనం చెప్పాలంటే ఎంత బాధగా